కలిగాడు. పెద్ద మనిషి దయ కలిగించున్నాడు. దయ పెద్ద మనిషి అనుకున్నాడు. కొంచెమైతే అయిపోను, దేశానికే రాజును చేసేవాడు దేవుడు. అలాంటి నమ్మకం పొడగొట్టుకున్నాడు. నువ్వు మాత్రం నమ్మకం పొడగొట్టుకోకు సుమా. బ్రతికినంత కాలము నమ్మకం పొడగొట్టుకోకు. నమ్మకం పొడగొట్టుకుంటే నీకు మిగిలినది ఏంది లేదు. ఏడుపు, కన్ను కొరుకుడు, నిత్య నరకం, యుగ యుగములుగాలే అగ్ని. నాకు రోగం బాగైంది, నా తప్పటి లేడు, అవసరం లేదు, చర్చ అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, సేవకుడు అవసరం అనుకోకు. ఎప్పుడు అవసరమే నీకు దేవుడు, ఎప్పుడు సేవకుడు అవసరమే. నీకున్న స్థితిని కోల్పో, పెంచుకో, నమ్మకముగా ఉండము, నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. మరణ వరకు నమ్మకం ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తా అంటాడు. దాని కొరకు మనం వచ్చినవయ్యా. ఈ రోజు శరీరంలో రోగము వస్తే ఏముంది, పోతే ఏముంది. లాజరు భూమి మీద ఉన్నాడు, తెలిసే కదా. లాజరు ఎంత కష్టపడ్డాడు. ఆయన తల్లిదండ్రులు వదిలేశారు, తనకు భార్య ఉండే వాళ్ళందరూ వదిలేశారు. రోడ్డు మీద బ్రతుకుతున్నాడు. అన్నం ఉంటూ ఎవరు పెడతలేరు, ఎవరు పెడితే తింటున్నాడు. లేకుంటే ఆయన ఎక్కడో బస్తలను రోడ్డు మీద పండుకొని జీవితం గడిపాడు. అది పోగా కురుపులతో నిండిపోయాడు. కుక్కలు వచ్చినాకే అయినా శ్వాసం బొడగొట్టుకోలేదు. హల్లెలూయా. అలాంటి శ్వాసం నీకుందా? ప్రార్థన పెట్టగానే కాదు, దయ్యాలు పోగానే మళ్ళీ పోయి లోకానుసారంగా జీవించదు. అలాంటి వారికి దేవుడికి ఇష్టం లేదు, ఇష్టం లేదు. అలాంటి వారికి దేవుడు ఇష్టం లేదు. రోగం గురించి కాదు, రోగం గురించి కాదు మనం వచ్చింది, పరలోకమును సంపాదించుకొని. హల్లెలూయా. కష్టమైన లాభమైన ఏదైనా చూడండి, అతడు ఎంత వేదన పడ్డాడు. అన్నము లేక ఒక ధనవంతుని ఇంటికి పోయాడు. వాడికి రోజు పండుగ. వాడు బంగారు పళ్ళ తింటున్నాడు. ఆ చెత్త గుప్పులో పడేసిన అన్నం ఏర్పడిపోతే లాజరును దూషించి నూకేసి, అపవిత్రుడా, నాకులు దొక్కే హరకత నీకుందా? ఇట్లా వస్తే అగ్రమైన కోపం తెచ్చుకున్నాడు. చెత్త కుండలో పడ్డ అన్నం తిండి పోతే అలాంటి దూషించి వెళ్ళగొట్టా.